భారతదేశ పటంలో హైదరాబాద్ ఓ గ్లోబల్ సిటీ. పైకి చూస్తే ఆకాశాన్ని తాకే భవనాలు, కిందకు చూస్తే మాత్రం పాతాళంలోకి పడిపోతామా అన్నట్టు ఉండే శిథిలమైన ధ్వంసమైన గుంతలమయమైన రోడ్లు. ఇది హైదరాబాద్ నగర రోడ్ల పరిస్థితి. రోజుల తరబడి వర్షం పడాల్సిన అవసరం లేదు. 4-5 ఎక్కువ చినుకులు పడినా చాలు, హైదరాబాద్ రోడ్లు అసలు రూపం బయటకు వచ్చేస్తూ ఉంది. హైదరాబాద్ ప్రధాన రహదారులపై ఓ 4000కు పైగా గుంతలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వీటి నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో. 2 రోజుల వర్షానికి హైదరాబాద్ నగర రోడ్లు దాదాపుగా గుంతలమయమయ్యాయి. గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఎక్కడ కాలు పెట్టాలో తెలియక వణికిపోతున్నారు జనం. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి తోడు రోడ్లు తవ్వి ఎక్కడికక్కడ వదిలేయడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షం పడగానే చెరువుల్లా మారిపోతున్నాయి రోడ్లు. గట్టిగా వాన పడితే చాలు హైదరాబాద్ నగర వాసులు వణికిపోతారు. కారణం, అనేక ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో నిండిపోతాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. గుంతల కారణంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. రోజుల తరబడి వర్షపు నీరు రోడ్లపైనే ఉండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నీరు వచ్చినట్టు వరద నాళాల ద్వారా బయటకు పంపించే వ్యవస్థ నగరంలో లేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. నాలా పక్కనే ఉన్నప్పటికీ వర్షం పడితే మైత్రివనం జంక్షన్లో మోకాల్ లోతులో నీరు నిలుస్తోంది. వర్షాలకు మూసీ నది పొంగి ప్రవహిస్తూ ఉంటే అత్తాపూర్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలు నీట మునుగుతున్నాయి. రెండు రోజుల వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఫిష్ మార్కెట్ రోడ్డు చిత్తడిగా మారింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా తయారైంది గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి. హైదరాబాద్లో చినుకు పడితే చాలు హైదరాబాద్ అంతా కూడా నగర రోడ్లు చిత్తడిగా మారడంతో పాటుగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా అధ్వానంగా తయారయ్యాయి. ప్రస్తుతానికి మనము ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఫిష్ మార్కెట్ రోడ్ మెయిన్ రోడ్ వద్ద ఉన్నాము. ఒకసారి కనుక గమనించినట్లయితే రోడ్లు గడిచిన కొద్ది రోజులుగా అధ్వానమైన పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయండి రోడ్లు ఇక్కడ, అసలు ఏంటి సిచ్యువేషన్? వాటర్ ఈ దాకా నిండిపోతుంది. దీనికి డ్రైనేజ్ లైన్ ఏం లేదు, మొత్తం డౌన్ అయిపోయింది రోడ్ మొత్తం. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇంట్లో రోడ్లంతా కూడా ఖరాబ్ అయ్యి? చాలా రోజుల నుండి ఉంది. ఎటుపోతున్నా మీరు, అంటే ఏ రోడ్ నుంచో ఇట్లా ఉంది అసలు? యాక్చువల్గా నేను డైలీ ఇదే రోడ్ హ్యాబిట్స్కి వెళ్తాను. అంటే ముందు నుంచి ఈ సైడ్ అంతా కూడా ఇట్లానే ఉంటుందా? ఈ సైడ్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది, మళ్ళీ అట్లానే ఉన్నది. మనం చూడొచ్చు విజువల్స్ లో వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాస్తవంగా హైదరాబాద్ లో వర్షం ఎఫెక్ట్ అనేది చాలా తీవ్ర రూపం దాల్స్తుంది. గోతులమయంగా మారింది హైదరాబాద్ అని చెప్పాలి. ఇక వర్షం పడితే నగరం అంతా కూడా అధ్వానమైన పరిస్థితి. రోడ్డు మరింత నరకంగా కనిపిస్తోంది. రోడ్లు తోపడంతో పాటుగా వాహనదారులు, పాదచారులు నడవాలంటేనే జంకుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఫీట్ లోతు వర్షపు నీరు రావడంతో పాటుగా ఎక్కడికక్కడ కూడా గుంతలమయంగా ఉండడంతో వాహనదారులు వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇక అక్కడక్కడ కూడా ఈ రోడ్డు తేలిన రాళ్లు ఏవైతే ఉన్నాయో గుంతల రోడ్లతో అధ్వానమైన సిచ్యువేషన్ ఉంది. ఇక వాస్తవంగా హైదరాబాద్ లో లెక్కలేనని గోతులు, తీరు మారని రోడ్లతో నగరవాసులు బేజారుకు గురవుతున్నారని చెప్పాలి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడగానే చెరువుల్లా మారుతున్న రోడ్ల కారణంగా, అలాగే రోడ్లపై ఎక్కడికక్కడ బురద పేరుకుపోవడం వల్ల వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లపై కూడా ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ లేకపోవడంతో చాలా వరకు తాము అవస్థలు పడుతున్నామని నగరవాసులు చెప్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే 9013 లేన్ కిలోమీటర్ల విస్తీర్ణం గల రహదారులు ఉన్నాయి. అయితే వీటిలో 2846 పైగా కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉన్నాయి. అయితే 6100 పైచిలుకు ఏవైతే కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉన్నప్పటికీ ఈ రోడ్ల పైన కూడా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, వరదల కారణంగా తీవ్ర దెబ్బతిన్నాయని చెప్పాలి. మనం చూడొచ్చు కంకర తేలి గుంతలు పడ్డ రోడ్ల పైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం వల్ల వాహనదారులు కావచ్చు, అలాగే పాదచారులు అధికార యంత్రాంగం పైన విరుచుకుపడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు అలాగే అధికార యంత్రాంగం మేల్కొని రోడ్లు వేయాలని చెప్పి నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.
2 రోజుల వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి, రోడ్ల మీద గుంతలు పడుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి బంజారాహిల్స్లో మా కరెస్పాండెంట్ సతీష్ అప్డేట్స్ అందిస్తారు. హైదరాబాద్లో గురువారం సాయంత్రం కురిసినటువంటి వర్షం ఒక బీభత్సమే సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి ఈ వర్షానికి చాలా చోట్ల నాలాలన్నీ పొంగిపొర్లాయి. నాలాలు పొంగిపొరలే కాదు, మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఈ ఉదయనగర్ నాలా పక్కనున్న రిటైనింగ్ వాల్ మొత్తం పూర్తిగా కట్ అయిపోయి ఇక్కడ పడిపోయింది. ఆ సమయంలో వర్షం వస్తుంది కాబట్టి ఎవరు ఇక్కడ లేరు, లేకుంటే ఎంతో మంది ఇందులో పడిపోయేవారు. అప్పటికే ఈ పక్కన ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇందులో కొట్టుకొని పోయినటువంటి సిచ్యువేషన్ కూడా నిన్న జరిగింది. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, రిటైనింగ్ వాల్ మొత్తం కూలిపోయి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ ఇప్పటికే జిహెచ్ఎంసీ రిటైనింగ్ వాల్ పక్కన ఒక జాలి కూడా పెట్టి ఏర్పాటు చేశారు. ఇక్కడ డీప్ నాలా ఉంది, ఎవరు కూడా దీంట్లోకి రాకూడదు అని చెప్పి ఒక ఇండికేషన్ కూడా ఇక్కడ పెట్టారు. ఒక కాషన్ సంబంధించినటువంటి ఒక బోర్డు కూడా ఇక్కడ పెట్టారు. అయినా సరే ఆ సమయంలో హెవీ వర్షం వచ్చింది. పైనుంచి వచ్చేటటువంటి వర్షం మొత్తం ఆ నీళ్లు మొత్తం కూడా ఇందులోంచి రావడంతో రోడ్డు మొత్తం కూడా కుంగిపోయింది. డైరెక్ట్ మనం చూస్తున్నటువంటి ఇది నాలా పక్కన ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. దీంట్లోంచి ఇక్కడ ఉన్నటువంటి పైపులు కావచ్చు అన్ని కూడా లోపలికి పడిపోయాయి. దీంతో ఎంత ఎఫెక్ట్ జరిగిందో చూడొచ్చు. స్థానికులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా, ఏంటి ఇక్కడ ఏం జరిగింది? సార్ అది నిన్న వర్షానికి మొత్తం పడిపోయింది సార్. మాకు మొత్తం స్లాబ్ వేస్తే బాగుండు, నీళ్లు లేవు తాగడానికి. పిల్లలు ఇక్కడే ఆడుతుంటారు. పిల్లలు మేము పనులకు వెళ్ళిపోతాము. ఆ టైంలో మా పిల్లలు ఎవరైనా అందులో పడిపోతే మాకు కష్టం కదా సార్. కొంచెం ఇది మొత్తం మూపిస్తే స్లాబ్ వేస్తే బాగుండు మాకు. ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది ప్రాబ్లం? వర్షం వచ్చినప్పుడల్లా మీకు ఎఫెక్ట్ ఉంటుంది? మాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉంటది. డ్రైనేజీలు పొంగిపోవడము, మొత్తం బండ్లు కొట్టుకుపోవడము. నిన్న కూడా 3 బండ్లు కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇంకా ఒక బండి అక్కడే ఉంది. అట్లే కొంచెం మాకు ఎవరైనా అధికారులు వచ్చి చూసి ఇది కొంచెం మూసేస్తే బాగుండు, స్లాబ్ వేస్తే బాగుండు, జాలి కాకుండా. ఇక్కడ ఏదో టెంపరీగా జాలి వేస్తున్నారు, కానీ టెంపరీ వర్క్ మాత్రం కాదు, పూర్తి స్థాయిలో చేయాలని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి ఈ రోడ్డు పడిపోవడంతో పక్కనున్న 2 బిల్డింగ్లు కూడా ఎప్పుడు పడిపోతాయో అర్థం కానటువంటి పరిస్థితి ఉందంటున్నారు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ కూడా చేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతో కట్టినటువంటి సిమెంటుతో కట్టినటువంటి కాంక్రీట్ సిమెంట్ గ్రానైట్ రాళ్లతో కట్టినటువంటి కట్టడం కూడా పగిలిపోయిందంటే ఎంత వరద ఉధృతి పైనుంచి వచ్చిందో చూడొచ్చు. పైన ఉన్నటువంటి ఈ బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న అన్ని కాలనీల నుంచి వాటర్ అంతా కూడా ఈ ఏరియాకే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉదయనగర్ నుంచి కిందికి వెళ్ళిపోయేటటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ దీంతో ఈ ఏరియా ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఎఫెక్ట్ అవుతుంది. కొంత అంటే హెవీ వర్షం వచ్చి అనుకోకుండా వర్షం